గురుగారు, న్యాయం వేరు చట్టం వేరు అని అంటారు. ఇందులో మరో ప్రత్యేకత న్యాయం అన్యాయం అని అనటం. ఈ న్యాయ అన్యాయాల విచక్షణ తెలుసుకోవటం ఎలా? మనం చేస్తే న్యాయం, ఎదుటివాడు చేస్తే అన్యాయం. ఇది ఏ న్యాయం అండి అని అనేకులు ప్రశ్నిస్తూ ఉంటారు. న్యాయ విచక్షణ అన్న అంశాన్ని గమనించినప్పుడు దర్శన శాస్త్రాలలో న్యాయశాస్త్రం ఒకటి. ఈ న్యాయశాస్త్రాన్ని మనకు గౌతమ మహర్షి అందించి ఉన్నాడు. గౌతమ మహర్షి అందించిన ఈ న్యాయ సూత్రాలలో షణ్ణవతితములు అని పేరు. 96 న్యాయాలు అందులో ఉంటాయి. గౌతమ సూత్రాలలో 96 న్యాయాలు న్యాయ సంబంధమైన జ్ఞానాన్ని మనకు కలిగిస్తాయి. న్యాయం సత్యం పలకాలి. ఒక్కొక్కసారి మనం సత్యం పలికితే ఎదుటివారికి దుఃఖము బాధ కలిగే సందర్భం ఏర్పడుతుంది. అలాంటి సందర్భాలలో న్యాయ విచక్షణ చేసేటటువంటి వారికి ఆ బాధ్యత వదిలివేస్తూ మనం మౌనాన్ని ఆశ్రయించవచ్చు. ఇది కూడా న్యాయమే. మహాభారతంలో సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు ఒక ధర్మ సంకటాన్ని వివరిస్తూ ఎలాంటి సందర్భాలలో అబద్ధమాడవచ్చునా అనే ప్రశ్న వేసి, ధర్మరాజా అంటూ ధర్మరాజుకు అశ్వత్థామహత కుంజర అన్న సమయంలో నీవిలా చెప్పవచ్చును అంటూ ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. చకిత గోకులాగ్ర జన్మ రక్షణమంతో అంటూ వివరిస్తాడు. గోవులను రక్షించే సమయంలో, ధర్మ నిర్ణయం సంకటంగా మారినప్పుడు, ప్రాణ విత్త మానభంగమందు, ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో అసత్యమాడడం అనృత దోషాన్ని ఇవ్వదు అంటూ సాక్షాత్తు పరమాత్ముడే చెప్పి ఉన్నాడు. అలాంటి విషయాన్ని తీసుకుని ఎల్లప్పుడూ మనం అసత్యం ఆడవచ్చును అని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశ్యం. ఋతంచమే అనృతంచమే తన్మే ఉభయవ్రతం విద్యాచమే అవిద్యాచమే తన్మే ఉభయవ్రతం అని వేద ప్రమాణం. న్యాయాన్యాయాల పరిశీలన చేసే సమయంలో ధర్మాన్ని ఆశ్రయించాలి. ఎలా ఉందో అలా చెప్పాలి, ఇది న్యాయం. కానీ ఆ చెప్పే సమయంలో ధర్మం మొగ్గు ఎటువైపు ఉన్నది అని ఆలోచించి ధర్మ నిర్ణయానికి అనుకూలంగా మనం ప్రవర్తించి చేసేదే న్యాయం అవుతుంది. ఒక ప్రాణాన్ని రక్షించే సమయంలో అసత్యమాడకుండా సత్యమే పలకాలి అని చెప్పి ఆ ప్రాణి ఇక్కడే ఉంది అని చెబితే ఆ ప్రాణికి అంత్యకాలం సమీపిస్తుంది. ఇలాంటి ధర్మ సంబంధిత క్లేశ సంబంధిత క్లిష్టమైన ఘట్టాలలో మౌనాన్ని ఆశ్రయించాలి అని కూడా శాస్త్రమే చెబుతుంది. నాకు తెలియదు, ఇంతకంటే విశేషం ఏముంటుంది? మౌనంగా ఉండడం, చిరునవ్వులు చిందించడం, అవసరమైనంత మేరకే మాట్లాడడం, ఈ 3 న్యాయ సూత్రాలు అంటుంది శాస్త్రం. ఇవి 96 గౌతముడు బోధించినవి. ఇది విశేషం.